హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే అందరికీ హ్యాపీ ఉగాది అండి. మీరందరూ ఈ సంవత్సరం మీరు అనుకున్న కళలన్నీ నెరవేరాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఇంకా ఫెస్టివల్ అంటేనే పులిహోర అయితే మోస్ట్‌లీ ఉంటుందండి. ఇంకా నేనైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే పులిహోర అయితే చేశాను. ఇంకా మా పిల్లలకైతే ఈరోజు హాలిడే అండి. ఇంక ఇంట్లో ఉన్నారు కదా అనేసి నేనైతే లెమన్ పులిహోర అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. నా స్టైల్‌లో లెమన్ పులిహోర ఎలా చేస్తాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. నా చిన్నప్పుడు ఉగాది పండుగ అంటేనే ఇంట్లో పులిహోర, పరమాన్నం అలాగే ఉగాది పచ్చడి అయితే చేసేవాళ్ళండి. చాలా మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకునేవాళ్ళము. ఇప్పుడైతే ఇంకా నాకు మ్యారేజ్ అయ్యి కన్వర్ట్ అయిన తర్వాత ఈ ఫెస్టివల్స్ ఏమీ జరుపుకోవట్లేదు కానీ చిన్నప్పుడు మాత్రం చాలా ఈ ఫెస్టివల్స్ అన్నీ మంచిగా జరుపుకునేవాళ్ళం. యాక్చువల్‌గా అయితే మా అమ్మ అయితే ఉగాది పండుగ రోజైతే ఉగాది పచ్చడను, మ్యాంగోతో అయితే పులిహోర అయితే చేసేదండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉండేది. నిజంగా పండగ అంటే ఆ వైబ్స్ అయితే వేరుగా ఉంటాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా చిన్నప్పుడు రోజులు భలే ఉంటాయండి. తలుచుకుంటే చాలా హ్యాపీగా ఉంటాయి. లెమన్ పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికైతే స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. అందులోకైతే వేరుశెనగ గుళ్ళు అయితే వేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు వేసుకుని అందులోకైతే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలండి. అలాగే అందులోకైతే ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకొని అలాగే అందులోకైతే జీడిపప్పు అయితే వేసుకోవాలండి. ఆప్షనల్ అండి జీడిపప్పు అనేది. జీడిపప్పు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే అందులోకైతే పచ్చిమిరపకాయ చీలికలైతే వేసుకోవాలి. పచ్చిమిరపకాయ చీలికలు వేసుకుంటే పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే అందులోకైతే చిటికెడైతే ఇంగువ వేసుకోవాలండి. మోస్ట్‌లీ ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇంగువ వేసుకొని అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే అందులోకైతే ఒక అర స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది. యాక్చువల్‌గా చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయరండి. కొంతమంది అయితే అల్లం దంచి అయితే వేసుకుంటారు. అలా వేసుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. వేసుకొని అందులోకైతే కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని తాలింపు అయితే మంచిగా వేగాలండి. తాలింపు మంచిగా వేగితేనే పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే తాలింపు అయితే మంచిగా వేగింది. వేగిన తర్వాత అందులోకైతే మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఈరోజు హాలిడే కదా! పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు. ఇంకా మార్నింగ్ పిల్లలు ఇంట్లో ఉన్నారనేసి ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే పులిహోర అయితే చేస్తున్నాను. యాక్చువల్‌గా అయితే నేను మ్యాంగో పులిహోర అయితే చేద్దాం అనుకున్నాను. మామిడికాయ పులిహోర చేస్తే పిల్లలైతే తినరండి. ఇంకా అందుకనే లెమన్ పులిహోర అయితే చేస్తున్నాను. ఇంకా లెమన్ పులిహోర చేస్తే ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా మార్నింగ్ తింటారు, ఇంకా ఆఫ్టర్‌నూన్ తింటారు కదా అనేసి ఇంకా నేను వేడి వేడిగా అన్నం వండేసి అయితే పులిహోర అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడైతే నేను పులిహోర అయితే ఉడికించుకున్న రైస్ అయితే వేస్తున్నాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడైతే తాలింపు అయితే మంచిగా వేగిందండి. అందులోకి ఉడికించుకున్న రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని అయితే మనం కొంచెం ఆరనివ్వాలి. ఆరిన తర్వాత అయితే మనం లెమన్ జ్యూస్ అయితే మనమైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మంచిగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత అందులోకైతే లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తాను. మనం లెమన్ పులిహోర అనేది వేడి వేడి అన్నంతో చేసుకున్నాం కాబట్టి అన్నం అనేది చల్లారాలండి. చల్లారితేనే మనం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. లేకపోతే మనం వేడి వేడిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసామంటే చేదైతే వస్తుంది. ఇక్కడ తాలింపు అయితే మంచిగా చల్లారిందండి. అందులోకైతే తగినంత లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే లెమన్ జ్యూస్ అయితే వేస్తున్నాను. లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటే యమ్మీగా ఉండే లెమన్ పులిహోర అయితే రెడీ అవుతుంది. ఇది వేడి వేడిగా తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.